యో ప్రసాద్, ఇంకేం నెంబర్లు మారుతావు? ఏ లోపడా ఎవరు నువ్వు? యో పొద్దున్నే బయలుదేరి నువ్వు కల్పన వాళ్ళ మొగుడు చచ్చిపోయినాడు ప్రసాద్. ఎవడు మూడు తెచ్చుకు నాకేం కరుణైనా నాకే ఏం నువ్వు? యో నువ్వు వాడే కదా తాగి తాగి అమ్మాయిలు ఇట్ట తిరిగి వాడు ఎయిడ్స్ వచ్చిపోయినాడు, అందుకు ఒకసారి చూసిపో. ఏ లోపడా నీకు నరికేస్తా. ఎవరితో తిరిగినాడో ఎవరితో పోయినాడో ఏం పెట్టుకున్నాడో ఎవరేమన్నా సంపేసినారే మన వేసి చచ్చిపోయింటాడు వాడు. నా మీదకి వస్తుంది. యో ఇద్దరికి వాడికి ఎయిడ్స్ వచ్చిపోయినాడని నీకు తెలుసు కదా. ఏడు వచ్చిపోయినాడో 3 సువాయి వచ్చిపోయినాడో నాకు అవసరంలే. యో ఇద్దరు కలిసి ప్రసాద్ ఇద్దరు కలిసి అన్ని చోట్ల ఇద్దరు కలిసే పోయే వాళ్ళు. వాడు ఒకడే ముందు వెళ్ళిపోయినాడు, నువ్వు ఎప్పుడు మళ్ళా? ఏ లోపడా అసలు నేను వాడేవుడు నేనే ఆడా ఎక్కడా? యో ప్రసాద్ ఎందుకైనా మంచిదే నువ్వు కూడా ఓసారి టెస్ట్ చేయించుకో. ఎవరితో చేయించుకోవాలా? ఏ లోపడా నాకు వస్తాయి మంచి కుదురుగా. యో ప్రసాద్ ఏపించుకో కాదు, టెస్ట్ చేయించుకో. వానికి ఎయిడ్స్ అంటే వాడు నీ దోస్తు, నువ్వు వాడిద్దరు కలిసి మూతి రాసుకొని తిరిగేవాళ్ళు కదా. నీకేమన్నా సోకిందేమోనప్ప భయంతో చెప్తున్నాను, ముందు జాగ్రత్త. ఏ ఎవడురా నాకు మంచి కుదురు వస్తే బూతులు వస్తే అసలు ఫోన్ పెట్టేమన్నా ఇంకా సరే రేపు నాకేం అవసరం మేడా? యో కల్పనకి ఏదో ఒకటి తోడుగా ఉండు నువ్వు. కలపలానా ఎవడైతే నాకే అవసరమా? కల్పన అమ్మాయిలు లేరు ఎవరు లేరు. యో ప్రసాద్ కల్పన ఒంటరిది అయిపోయింది, నువ్వే బరువు బాధ్యతలు తీసుకుంటే మంచిది. నా ఎవరురా మీరు? అసలు అర్థం కాలే, నాకు అర్థం కాలే. నువ్వు ఎవరు ఏడు ఫోన్ చేసి చంపుతాను? వచ్చేటప్పుడు ఏదన్నా చీర జాకెట్ తెచ్చుకో. ఏ లోపడా నేను చీర జాకెట్ నాకు అవసరమా? మొగన్ని యో చనిపోయి చోటుకు వచ్చినప్పుడు తెల్ల ఎట్లా రాళ్ళని తెల్ల చీర కట్టుకొని ఆడొచ్చి కూర్చో. ఏ అదే ఆడోళ్ళు చేసే పని మొగోళ్ళు చేసే కదా. ఏ లోపడా చిల్లర పోతారా ఎట్లా ప్రసాద్? యో ప్రసాద్ అది వాడికి నువ్వే కదా భార్య అయినా మొగుడైనా. యో నువ్వు అసలు నీ మైండ్ ఉందే పోయిందా నీకు? వాడు చచ్చిపోతే నేనేంటికి? నువ్వు వాళ్ళ పిల్లని మోపిల్ల ముడు మోపిల్ల నేనేంటి మోస్తా? ప్రసాద్ నీకు అన్నీ తెలుసు. కల్పన వానికి ఎయిడ్స్ వచ్చింది, నీ జత పట్టినాడని అప్పుడే ఇడిచిపెట్టి పుట్టింటికి పోలే. ఏ నాకు వస్తాయి కన్న కూతురు వస్తాయి నాకు. అసలు ఎవడో చచ్చిపోతే అసలు నువ్వు వాడు ఎవడు నాకు ఎవడు? యో ప్రసాద్ మీ ఇద్దరికి ఏమన్నా మనస్పర్ధలు ఉండొచ్చు, అట్లని ఎవరని తీసేయక తప్పు. మనిషి లేవు ఏం పడతాలు లేవు, అన్ని పడతాల్లో ఉండేది నువ్వన్నీ ఉండా. నాకు అవసరంలే. వాడెవడో గొట్టంగా ఆడు అంత ఎవరో వాళ్ళ జతకాలు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పు, వాళ్ళ స్నేహితులు చెప్పు, వాళ్ళ బంధువులు చెప్పుకో, తెల్లని చెప్పుకో. యో ప్రసాద్ పంతాలు ఇడిచిపెట్టి పోయా. మనిషి అయిపోయినాక ఇంకేముంది? కల్పనకి నువ్వే పెద్ద దిక్కని తోడై నీ ముందు నిలబడాల కదా, ఇంటిని సాకాలి నువ్వే. ఏ నాకు బజార్ ఉండవాడా? నువ్వు పోయి కాల్చింటే నువ్వు పోయి ఉంచుకోపో, నువ్వు చేసుకోపో, అంత పోయి అమ్మని పోయి కలపదానే బాగా. యో ఏంది ప్రసాద్ ఏంది మాట్లాడుతున్నావు? సరే గాని వాడు సచ్చా ఇంకో 3 నెలలు టాబ్లెట్ మిగిలిపోయినాయంట ఎయిడ్స్. నువ్వేమన్నా తీసుకోకూడదా? ఈ నాకేంటి కబడతానే? నువ్వు ఎవడు? నువ్వు అసలు నువ్వు మైండ్ ఉందే పోయింది నీకేమన్నా? ఏ లోపల చిల్లరోడా నేను తాగినావేమన్నా? యో ప్రసాద్ కలిసినప్పుడు మన ఇద్దరమే కదా తాగేది, నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తాగుతున్నా? నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తాగినా అన్న ప్రసాద్? ఒక 5 నిమిషాలు మా వాళ్ళు మాట్లాడతారు. యో ఎందుకు? కల్పన విషయం తెలిసిపోతే మళ్ళా బాగుండదు. నీకు ఎయిడ్స్ ఉందేమో అని డౌట్ వస్తుంది వాళ్ళకి. నేను ఓళ్ళో పెడతాను ఉండ్రు, మా వాళ్ళతో మాట్లాడతా. కొంచెం 2 నిమిషాలు ఉండు. వద్దు నువ్వు ఏమి ఇప్పుడు ఏమి కల్పనకి డబ్బులు ఏం పంపియద్దులే, రేపు పొద్దున. యో ప్రసాద్ నువ్వేమన్నా చేసుకునేవో దోస్తు చచ్చిపోయాడని. ప్రసాద్ ఓ ప్రసాద్, యో ఏడుస్తున్నావా ఏంది? సైలెంట్ అయిపోయినావు ప్రసాద్. ఏడ్సొద్దురా, అందరూ ఏం కలకాలం ఉండర్లే ప్రసాద్. వాడు పోయినాడు, తర్వాత నువ్వు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఏ నాకు బజారుడా? నేను మా వాళ్ళతో ఉన్నాను, మా వాళ్ళు పక్కన ఉన్నారు. నీకు అవసరంలే ఇవన్నీ అవసరంలే. సరే పొద్దున్నే 6 గంటలకి చీర కట్టుకొని వచ్చి కార్యక్రమాలు ఏదో ముందుండి నడిపి.
నీ ముందు నడిపి అనుకుని నడిపి అవసరం నీకు ఈ కారు నాకు అవసరం లేదు, నేను ఓడో కాదు నాకు ఓడో కాదు అని సర్దాను కానీ యో చెప్పిన ప్రసాద్, నీ ఫోటో వాడు చెడ్డీలో పెట్టుకున్నాడు పోయా, జోయిలు ఏమున్నాయి నెతికితే నీ ఫోటో బయటపడింది. ఓడో ఉండదు మాకు వస్తాయి పనికి మారడానికి ఆడన కనిపెట్టేది నరికేస్తాను, నా పోగులు పెట్టేస్తాను నీకే. ఎంత యో ప్రసాద్, ఈ ఊర ప్రసాద్ ఎవడు వాడేవుడు, నా పేరు శివనప్ప స్వామి. యో నేను ప్రసాద్ అనే పిలుస్తా. ప్రసాద్ నిన్ను ప్రసాద్ అయిపోతానా ఏ లోపర్. సరే కానీ ఈ మనస్పర్ధలు ఏం పెట్టుకోకుండా రేపు వచ్చేటప్పుడు డబ్బులు ఏమో తీసుకొచ్చి కల్పన చేతిలో పెట్టి ఏదో ఒకటి చెయ్యి. అసలు వానికి మన పిల్లానికి ఏమైనా సంబంధమా? వాళ్ళకి ఏమో వాళ్ళు ఉంటే అక్రమ సంబంధాలు కానీ వాళ్ళు చేయకోకుండా నాకేంటి చేస్తావు చెప్తానమ్మా నాకే. యో ప్రసాద్, ఊర్లో అంతా నీ గురించి టాక్, ఎప్పుడు వస్తాడా పిల్లోడు ప్రసాద్ అని కాసుకొని కూర్చున్నారు శవాన్ని పెట్టుకొని. వాళ్ళు ఉంటారు కానీ ఎదురుస్తారు, నీకే అవసరం నీకే. యో ప్రసాద్, పెద్ద మనుషులు కూడా వచ్చి కూర్చున్నారు, వాడిని జత పట్టి వీడికి ఎయిడ్స్ తెచ్చుకొని సచ్చే ఫస్ట్ నా కొడుకుని పిలిపిడ్డి అంటున్నారు. నువ్వు జాగ్రత్తగా తెరా. ఎవడు నమ్మించి చేసేది ఆనా కొడుకోడు కాదు, చెప్పులతో కానీ ఎవరైనా కానీ ఎరడ వరకు వచ్చి నలుగురు చెప్తామని ఎవడైనా కానీ అప్పకస్తాయి. సరే ప్రసాద్, నీతో జత పట్టి తిరిగి ఎయిడ్స్ వచ్చి చచ్చినాడు, కొడితే కొట్టరి ఆడవాళ్ళు చెప్పులతో పరకలతోనే కదా, 2 దెబ్బలు తిను ఏమైతుంది? ఆ ముండలు కూడా అట్లా పరకలతోనే చెప్పులతోనే మెట్లతో కొడతా, నేను కూడా తిరిగి వాడిచేస్తా. ఏమి అవసరమా? ఆ లోపల ఉండాలి నాతో అవసరమేమన్నా? యో ప్రసాద్, 2 దెబ్బలు కొట్టి వాళ్ళే అలసిపోతారు, ఏం దానికేముంది, మొగానికి ఊమిస్తారు అంతే, ఊమించుకోలేవా? నేను ఆడవాళ్ళని పట్టించుకోను, మొగోళ్ళు పట్టించుకోను, అందరిని కొట్టేదే ఒకటే ఓటు. కొట్టడం మాత్రం అందరిని కొడతా, మళ్ళా మంచిగుంటా. అక్క అంటే నా అమ్మ అంటే అమ్మ అంట, పెద్దమ్మ అంటే పెద్దమ్మ అంట. కల్పన ఏమంటావు? కల్పన యో ప్రసాద్, కల్పన బావ అంటుంది, నువ్వేమంటావు? మరదలా అంటావా? బావ అంటే నార్మల్ గా బావ అనద్దమ్మా అని అంటా నేను. ఏంది ప్రసాద్ ఏందో అంటివే? బావ అనొద్దు అమ్మా, నువ్వు తమ్ముడాను అన్నాను లేదని కాల్చుంటే అని అంటా. కానీ మరదలు అనిపించుకోవడం అవసరం లేదు. నా ఫ్యామిలీలో నా బంధువుల్లో నా తమ్ముడు పిల్లలు వాళ్ళ బావ అంటే ఓకే, కానీ బయట వాళ్ళు బావ అట్లా పిలిస్తే నొప్పుకొని. నీ పట్టింపులు నీకే, వాడు నీ జత కొండలకి రెడ్ లైట్ ఏరియాలకి వాడిని తిప్పి వాడిని గబు పట్టించి సంపది వదవయ్యా పాపము. ఎవరిని పట్టించారు? నేను అసలు ఎవరిని పట్టించారు? నా వరకు నేను బాగుండాలి కానీ బాగా కోరుకునే వాడిని ఎవరైనా కానీ తప్పిస్తాను నేను. ప్రసాద్, నీ సుఖం కోసము వాణ్ణి బలి చేసివు కదా ప్రసాద్. ఎవరు బలి చేస్తున్నాను నాకు వస్తాయి లోపలికే లోపల వాడు నువ్వు అన్నీ తెలుసు ప్రసాద్, నువ్వు వాడు తోటలకు పోయే తెలుసు, నువ్వు వాడు బండ్లో పోయే చూసినారు అందరూ, నువ్వు వాడు ఏమేమి చేసుకుంటున్నారో మొత్తం తెలుసు మాకు. ఆ తోటలో ఎవరు చెప్పిండేది యానా కూడా చెప్పిండేది. నీకు తోటలో తిన్నామో ఆడ తిన్నామో వీటి తిన్నామో ఎవడు వాడు ఆ రైతు ఉన్నాడు. ప్రసాద్, నీ కోరికలన్నీ నువ్వు ఎట్ట తీర్చుకున్నావు అన్ని నాకు తెలుసు, వాడి సావుకి నువ్వే ముఖ్యమైన కారణము. నీ ప్రూఫ్ ఏందప్పా? అసలు ఉందేమన్నా? నీ పేరు పచ్చబొట్టు పడిపించుకున్నాడు పోయా, తెలుసా నీకు అది? ఏమని పడిపించుకున్నాడు వాడు? నా బంగారము ప్రసాద్ అని చెప్పి నిక్కర్లో ఏమున్నాయని చెప్పి నిక్కర్ ఇగ్గితే లోపల చూస్తే నీ పేరు ఉంది ప్రసాద్ అని. ప్రసాద్ అంటే నేను కాదని అర్థమే. లోపర్ చిల్లడా అయినా వాడు ఎంత చక్కగా ప్రసాద్ ఎంత ప్రేమించింటే వాడు చెడ్డీలో రాపించుకుంటాడు పేరు చెప్పు. వాడిని రాపించుకుంటాడు ప్రసాద్ గాడు ఉంటాడు కదా, ప్రసాద్ చెడిపింటాడు కదా అన్ని. వాళ్ళ లోపల నా కూడా చిల్లర నా కూడా కొంపతీసి ప్రసాద్ నువ్వు కూడా ఏమన్నా రాపించుకున్నావు వెనకలేమన్నా? నేనేం రాపించుకోలేదు. వాడ ప్రసాద్ గాడు తిప్పింటాడు పని. ఆ ప్రసాద్ గారు మెడితేనే నాకు వస్తాను మంచిగా. ప్రసాద్ చెప్పులతో చెప్తాను కొట్టాడు, వాన కొట్టుకుపోరు ఆడాలంతా తాడబోసి కొట్టమను. ప్రసాద్ నీకు నువ్వే తిట్టుకుంటే ఇందానికి నాకే ఎట్లో ఉంది. ఆ ప్రసాద్ పేరు నా పేరు శివ గాని ప్రసాద్ గారిని చంపేది నరికేనట్లే పోగులు పెట్టేనట్లవన్నీ. సరే గానీ ప్రసాద్ కల్పన ఫోన్ చేస్తారు 12 గంటకి మాట్లాడు. ఆయమ్మకి చెప్పు ఫస్ట్ మర్యాదకి చెడిపోతాయని చెప్పు.
ప్రసాద్ ఆయమ్మకి ధైర్యం చెప్పు, బోవుడు పోయినా పర్లేదు, నేనున్నానమ్మా, నేను డబ్బులు ఇస్తాను, సాకుతాను, ఇల్లు బాడీకి కడతానని చెప్పు. నేను నా బాడీ కట్టను, డబ్బులు కట్టను, ఆమె నేను చూసుకోను, ఏం మాట్లాడను, నాకు అవసరం లేదు. ఆయమ్మ నాకెవరో తెలుసు, నేనెవరో తెలుసు. సరే సరే కానీ ఇంకోటి ప్రసాద్, ఆమెకి నాకు సంబంధం లేదండి. మళ్ళా ఇంకోటి చెప్పు, త్వరలో ఆపరేషన్ చేయించుకుంటున్నాను బాంబేలో, దుడ్లు దండిగా వస్తాయి నాకే అని చెప్పు. చిల్లర మమ్మడా, నేను ఆ టైప్ కాదు, లోపలడా నీకు చెప్తే అర్థం కాదా? నీకేమన్నా బుర్ర ఉందా, పోయిందేమన్నా? ఎన్నిసార్లు చెప్పాలా అట్లా మాట్లాడుతానే? సరే సరే కానీ చేస్తావేమన్నా? యో ప్రసాద్ విను, రేపు వచ్చేటప్పుడు కొంత బాగా రెడీ అయ్యి రా, ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు చూస్తారు నిన్ను. చిల్లరమ్మ కూడా అట్లా సార్ మాట్లాడద్దు అన్యా, నీకేం అవులా ఏమన్నా? యో నీకు బాధ కాలేదా? నీతో తోటిగా తిరిగే వ్యక్తి ఇప్పుడు లేడంటే. నా లవడలా బాధ కొడతా ఎవడోడు? నా బంధువా, నా మిత్రువా, నా శత్రువా ఏమన్నా? యో నీ బెడ్ మెట్ కదా. ఫ్రెండ్ ఎవడు? ప్రసాద్ గారి ఫ్రెండ్ అంటే పో. యో నీ బెడ్ మెట్ కదా, నీకు బెడ్ మీద బెడ్ మెట్ ప్రసాద్. లోపల నేను బెడ్ ఏం నవ్వులా ఏమన్నా? కానగలా పాపం మాట్లాడుతున్న చెప్పరు కాముగా ఉంటే ఎవరే అసలు మాట్లాడదే గొప్ప. నేను ప్రతిసారి ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడినావు? అసలు ఈసారి కానీ ఫోన్ చేసినా ఉంటే చిల్లర మర్యాద చెడిపోతావు. నీకే మెట్లతో మెరం చేపిస్తా నీకే. సరే సరే, ముఖ్యమైన విషయం అని కాల్ చేస్తుంది ప్రసాద్. నోడాల ముఖ్యమైన విషయం ఇది. అసలు ఫోన్ తెలుసా ఏంటి చేస్తాను? సరే గాని కల్పన ఏం తినలేదు, అట్లా ఏదైనా ఆన్లైన్ లో బిర్యానీ ఏదోటి మటన్ పెట్టు కల్పనకు. ఎవడు ఉంచుకున్నాడో ఎవడు చేసుకున్నాడో వాళ్ళు చేసుకుంటారులే, నాకు అవసరమా? అయ్యో ఏంది అంత మాట ఉంటుంది? వాళ్ళే పెడతారులే. సరే సరే గాని నువ్వు వాడు దిగిన ఫోటో రేపు కట్అవుట్ వేపిస్తున్నాము వాళ్ళ ఇంటికాడ పెద్ద ఫ్లెక్స్. ఫ్లెక్స్ ఎవరు పెడితే నా ఫోటో ఏంటికి వేపిస్తావు? ఎయిడ్స్ బ్యాచ్ అని చెప్పి పెద్ద ఫ్లెక్స్ వేపిస్తున్నాను. నా పర్మిషన్ లేకుండా లోపల నీకు చెప్తానా? నరికేస్తాను కావు, ఊర్లో చేదుకొని పట్టుకుంటా. మళ్ళా మామూలుగా అనుకోవచ్చు, తక్కువ రైతులన్నీ. యో ప్రసాద్, నువ్వు వస్తున్నావంటే ఆ మాత్రం కట్అవుట్ ఫ్లెక్స్ లేకపోతే ఎట్లా? తేడా ప్రసాద్ అని పెద్ద బోర్డు వేపిస్తా. ఇప్పుడే వచ్చింది అమ్మ దగ్గర, లేపేసి అట్లే ఒకటే. సరే యో నన్ను లేపే అంత నువ్వు లేదులే గాని, నేను కొద్దిగా లావు ఉంటాను. నువ్వు లావైన బొక్కైన పొట్టుగైన పొడుగైన యాపకైన ఎగిరి లేపడమే నిన్నట్లే. సరే సరే, నువ్వు ఇట్లా మాట్లాడే నీ ఫ్రెండ్ని చంపించివి. చిల్లమ్మ కూడా ఎవడు చంపించే నువ్వు? అసలు వాళ్ళకి నాకు ఏ సంబంధం? మళ్ళీ ఆడికే వస్తానవా? వాని పర్సులో నీ ఫోటో ఉంది, వాడు నువ్వు ముద్దు పెట్టుకుంటున్నదే. చిల్లమ్మడా వాడు తాగి వచ్చింటారు, తాగేనో అమ్మాయి దగ్గర ముంచుకుంటాడు, వాళ్ళ మూడు మనుషులు పెట్టుకొని నరికేయించాడు. అదే జరిగిందల్లా. మీ ఇద్దరు ముద్దు పెట్టుకునే ఫోటో పెట్టుకున్నాడు. నేను మొబైల్ కల్పనతో పీక్కుంటే కొంపతీసి మీ వీడియోలు ఏమన్నా ఉన్నాయేమో, బట్ట బయలైతే డబ్బులు వేసిపోతారని. లోపలడా ఈ మధ్య ఇట్లాడవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ పేర్లని పెట్టుకుని వీళ్ళ పేర్లని. సరే ప్రసాద్, ఇంకొకటి రేపు వచ్చినప్పుడు కల్పనతో ఫోన్ ఇప్పించుకొని దాంతో మీ పర్సనల్ వీడియోలు ఏమన్నా ఉంటే డిలీట్ చేసే ముందుగానే జాగ్రత్త కోసం చెప్తున్నాను. నాకేం వస్తాయి, నాకు బూతులు రాకముందే ఉన్ని. నాకు ఆయమ్మతో నా వీడియోలు పెట్టుకుంటా అవసరమా? ఆయమ్మ ఎవరు, నేనెవరు, అసలు మీరంతా ఎవరు? అసలు నాకు అస్సలు అర్థం కాలే. నేను నార్మల్ చెప్తానా, మరసారి చెప్తాను మర్యాదంగా. నాకు మనమంతా చుట్టాలు పోయా, ఏంది నువ్వు మళ్ళీ ఎవరు నువ్వు? నువ్వు నాకెవరు? నువ్వు అమ్మారిదే, బావువే, ఏమైనా అల్లుడివే, ఏమైనా పిలిచి మామూలువే, ఏమైనా బాబాయ్వే, పెద్దవే ఏమన్నా? గుజరాత్ గంగిరాజ్ అంటే తెలియని వాళ్ళు లేరు ప్రసాద్. గుజరాత్ నాకు అవసరంలే. ఏంది పోయా బూతులు మాట్లాడుతున్నావు ప్రసాద్? నువ్వు బూతులు కాదు, నాకు ఇట్లా మాట్లాడితే ఇంకా మంచి బూతులు వస్తాయి నాలో. కానీ నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంత వరకు ఉండు. నువ్వు ఫ్యాన్ చేసావంటే
ఇంకా నోటు చాలా బూజు వస్తాయి నాకే తెలుసురా. వాడు చచ్చిపోయినాడు ఎయిడ్స్తో అని చెప్పి నువ్వు రాత్రంతా దిగులు పెట్టుకొని ఏమన్నా చేసుకునేవు? నేనేం చేసుకో, అసలు నువ్వు ఫోన్ పెట్టేసామే, నాకు పని ఉంది, మా వాళ్ళు ఉన్నారు. వచ్చేస్తాను. సరే రేపు పొద్దున్నే అంత పంచ కట్టుకొని రా. నాకు వస్తే పెట్టు లోపలికి చిల్లర పచ్చారా మళ్ళా